ముఖ్యంగా ప్లాస్టిక్ బ్యాగే కదా, ప్లాస్టిక్ వస్తువులే వాడకూడదు రావాలా, కానీ దానికి కూడా అన్ని రోజులు ఉంది. ప్లాస్టిక్ బ్యాగ్ అనేది ఇంపార్టెంట్, ప్రతి వస్తువు తీసుకునేదాన్ని వాడతారు కాబట్టి ప్లాస్టిక్ బ్యాగ్ ఫస్ట్ డేగా పెట్టడం జరిగింది. ఇది ఈరోజు ఆర్టికల్ అయితే ఈనాడులో ఆంధ్రజ్యోతి సాక్షిలో చాలా బాగా వచ్చింది. ప్లాస్టిక్ గురించి కొన్ని లక్షల కోట్ల టన్నులు వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, బొమ్మలు అన్ని చెరువుల్లో కానీ మన ఏటి వనరుల్లో, డ్రైనేజీల్లో, సముద్రాలు, కుప్పలు మొత్తం బ్లాక్ అయిపోయి కాలువలు కూడా విపరీతంగా ఫోటోలు పెట్టడం జరిగింది. ఎవరిని నిందించి లాభం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన పెద్ద యాక్షన్. ఇది ఒకరో ఇద్దరో కాదు, కానీ ఈ మీటింగ్ పెట్టడం వల్ల 50 మంది ఉంటే కనీసం 50 మంది అట్లీస్ట్ ఈ రోజు జనపనాల బ్యాగ్, గుడ్డ బ్యాగ్, ఈ రోజు క్లాత్తో కుట్టిన బ్యాగ్ స్టార్ట్ చేసి వాళ్ళ వెహికల్లో కానీ వాళ్ళ కార్లో కానీ పెట్టుకోవాలి. ఒకటో రెండో బ్యాగ్స్ మనం ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తాం. మనం ఇంకోటి చెప్పేటప్పుడు ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు వాడేది ఈ పానీపూరికి వస్తారు, పార్సల్ తీసుకుంటారు. ఇంకో గిన్నెలు తినరు, ఒక స్టీల్ క్యారేజ్ ఉంటారు. పూరీలు అయితే ఏమీ కాదు, చల్లారి పెట్టింది ఏమీ కాదు, వేడి వేడి ఏంది మసాలా ఉంటుంది, దాన్ని పోషిస్తారు. అది ఇంటికాడికి పోయేటప్పుడే నాకు తెలిసి 50% కవర్ మెల్ట్ అయింది. రెండోది టీఎన్ఎల్లో కాఫీలు, టీలు పోసుకుంటూ ఉంటారు. కనీసం మన కంటి ముందు కనపడేది ఒక 4-5 చోట్ల కనిపిస్తాం వేడి వేడి వస్తువులు ఎదుర్కొంటే. అక్కడ వరకైనా కంట్రోల్ చేద్దాం మనం చెప్పాలంటే మనం చెప్పేది అట్లీస్ట్ మనమైనా ఈ రోజు కూడా కొన్ని రోజులు మిగతా వాళ్ళు